పేతురు భక్తుడు రాసి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు మనం కలిసి చదువుకుందాం. 9-10 వచనాలు మనం కలిసి చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ప్రార్థన చేసి యేసయ్య స్తోత్రం. మరొక నెల ఇస్తారేమో, ఏప్రిల్ మాసం మొదటి ప్రభు దినములో మీ పాదం చేరి మేమేమై ఉన్నామో తెలుసుకుంటూ తరుణం దయచేసినారు. అలాగే దేవా, మీరు కూడా ఏమై ఉన్నారు మాతో మాట్లాడి, ఇంకా ఈ భాగ్యమునకు నోచుకోలేని వారు బయట ఉంటున్నారు. అనేక వారిని కూడా దర్శించు. సమయం పోనీయక సద్వినియోగపరచుకున్నాను. అజ్ఞానుల వలె కాకుండా ఉన్నాను. మరి దేవా తండ్రి, ఈ సమయం మీది. అవును తండ్రి, మేము జ్ఞానులు అవ్వనట్లుగా మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చారు. స్తోత్రం. మీరు మాతో మాట్లాడు, మీరు మాతో మాట్లాడు. ఎవరైనా మార్పు మధ్యంలో ఇంకా లోక ఆచారాల్లో, లోక పోకడంలో ఉండేవారు సమకూర్చుకుని శ్రేష్టమైన సమయంలో పోగొట్టుకుంటున్నారు. మాట్లాడు, ఈ క్షణంలోనే దర్శించు, నడిపించుకో. చేరిన మాతో కూడా మాట్లాడు. నిలబడుతున్నాను, నన్ను కూడా దర్శించి వాడుకోను అని ప్రార్థిస్తాను. యేసయ్య నామమున ప్రార్థిస్తూ అని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 మంచి దైవజనమా, దేవుని స్తోత్రములు. మనం చదువుకున్న మాట చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, కదా, చీకటిలో నుండి మాట గమనిద్దాం ఒకసారి. మీరు అన్నాడు అంటే నీవు నేను ఒకప్పుడు చీకటిలో ఉన్నవారము అంటున్నాడు.
ఏ చీకటి? సూర్యుడు ఉన్నాడు, లైట్లు ఉన్నాయి, చీకటి ఏమి కదా మనం ఆలోచిస్తాం. కావలసినటువంటి అంత వెలుతురు ఉంటున్నది. అది ఏ చీకటిని గురించి పేతురు భక్తుడు ఇక్కడ మాట్లాడు, చీకటిని గురించి కొన్ని విషయాలు చూద్దాం. చూడండి ప్రియులారా, ఎఫెసీయులకు పత్రిక ఒక 7 సంగతులు మీరు రాసుకోగలిగిన వారు రాసుకోండి, మీరు ధ్యానించుకున్నట్లుగా ఉంటుంది. ఎఫెసీయులకు పత్రిక ఏమి చీకటి అని 5వ అధ్యాయం. ఎఫెసీయులకు 5వ అధ్యాయం 11వ వచనం తీసిన వారు చదవదు. ఏమి చీకటి? నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక. చాలు. ఏమి చీకటి యొక్క లక్షణం ఏమంటే చీకటి అనగా ఒక అర్థం ఏమంటే నిష్ఫలమైనటువంటి అంధకార క్రియలు. ఇదే చీకటి ప్రియ. చీకటిలో ఉండడం అంటే ఫలము లేని అంధకార క్రియల్లో ఉంటుంది ఒక దినాన. నిజమా లేదు ప్రియ? ఫలము లేవు. మనం చేసే పనులకు ఒక దినాన ప్రతిఫలం లేదు. ఆ క్రియలు ఎట్లాంటివంటే అంధకార క్రియలు. దానివల్ల ప్రయోజనం లేదు ఎవరికి. గత దినాల్లో కదా మునుపు మనం చేసే పనుల వలన ఎవరికి ప్రయోజనం లేదు. మన పొరుగువాడికి కానీ, మన కుటుంబీకులకు కానీ, మన స్నేహితులకు కానీ ప్రయోజనం లేనటువంటి అంధకార క్రియల్లో ఉన్నటువంటి వారము. అదే అక్కడ చీకటి అని ఆయన పేతురు గారు చెప్తున్నట్టుగా చూడవచ్చు. కాబట్టి నిష్ఫలమైన క్రియలు చేస్తూ ఉండేవి. అది 1వ క్రియ. ఇది ఇక్కడే చూడండి 4వ అధ్యాయంలో ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయం 18వ వచనం. ఇంకా చీకటి అనగా ఏమని రాయబడింది? 18వ వచనం. వారైతే అంధకారమైన మనస్సు కలవారై తమ హృదయ కాఠిన్యము వలన అజ్ఞానము చేత జీవములో నుండి వేరపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. ఇక్కడ చూడండి, చీకటి అనగా ఏమి రాయబడింది? వాళ్ళ మనసే చీకటి అని రాయబడింది కదా. ఇక్కడ అంధకారమైన మనస్సు అన్నాడు. వాడు మనసే చీకటి. వాడి ఆలోచన అంతా కూడా చీకటి సంబంధమైన ఆలోచన, అంధకార సంబంధమైనటువంటి మనస్సు కలిగిన వారై హృదయ కాఠిన్యంగా. ఎలాంటి స్థితి అంట? హృదయ కాఠిన్యం. వారి హృదయం ఎంతో కఠినంగా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళ జీవితాలు ఒక దినాన నీ జీవితము నా జీవితం కూడా అలాంటిదే కఠినమైనటువంటి జీవితం. ఎదుటి వాడు ఏమైనా కానీ, తన కుటుంబీకులు ఏమన్నా కానీ కదా. ఈ దినాల్లో కూడా అనేక పరిస్థితుల్లో ఒక తాగుబోతుని చూసుకోండి, వాడి ఇంట్లో భార్యకు తిండి ఉందా అని చూసుకుంటాడా? చూడు, వాడు సాయంత్రం అయితే వాడు తాగేది ఉందా లేదా అని చూస్తాడు. నిజమో లేదు? చూడండి, ఒక పేకాట ఆడేవాడు చూడండి, వాడి ఇంట్లో అవసరతలు ఉంటున్నాయో లేవో తెలియదు, వాళ్ళ పిల్లలకు ఉంటున్నాయో లేదు, వాడి పేకాటకి డబ్బులు అవసరం, వాడి విలాసాలకు అవసరం. హృదయ కాఠిన్యత ప్రియ. ఇదిగో చూశాము, చీకటి సంబంధులు, వారి క్రియలు చీకటివి, వారి మనస్సు అంతా కూడా చీకటి సంబంధమైనటువంటి
జ్ఞానముతో నింపబడి హృదయ కాఠిన్యంతో ఉన్నటువంటి వారు ఒక దినాన ప్రియులారా, నీవు నేను కూడా ఇలాంటి స్థితే, నీ జీవితము నా జీవితం కూడా ఇలాంటి స్థితి. అందుకోసం అక్కడే ఎఫెసీ పత్రికలో అక్కడే అంటాడు కదా, 5వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి మాట చూడండి. అక్కడ ఇంకా మరింత అర్థం అవుతుంది. 8వ వచనం ప్రియులారా, ఎఫెసీ 5:8. మీరు పూర్వమందు చీకటి మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే ప్రభువునందు చాలు. వెలుగుగా ఉన్నారు. పూర్వమందు అనగా క్రీస్తు లేదు రాక మునుపు నీ జీవితం ఏమంట? చీకటి. మన జీవితమే చీకటి జీవితం. చక్కటి నిర్వచనం అప్పుడు రాయబడి, అసలు నువ్వే చీకటి అని రాయబడింది కదా. ఏమంటాడు? పూర్వమందు మీరే చీకటి, మీరే చీకటి. ప్రియారు, ఒక దినాన మనము చీకటి వారమై ఉంటాం. చీకటి సంబంధమైన మనస్సు కలిగినటువంటి వారమై ఉంటాం. చీకటి సంబంధమైనటువంటి క్రియలు కలిగినటువంటి వారమై ఉన్నాం. మరొక మాట చూడండి, చీకటి సంబంధమైనటువంటి అధికారము కింద ఉన్నటువంటి వారు, చీకటి సంబంధమైన అధికారము కింద ఉన్నటువంటి వారు. కొలస్సీలకు రాసిన పత్రిక అక్కడే చూడండి. ఎఫెసీ తర్వాత ఫిలిప్పి తర్వాత కొలస్సీలో అక్కడ 1వ అధ్యాయంలో చూడండి ఎలా ఉండింది మన జీవితం. 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి చాలను. ఒక దినాన్ని ఎక్కడున్నామంటే మనము అంధకార సంబంధమైన అధికారం కింద ఉన్నాం. అంటే మన పై అధికారులు కూడా అంధకారంలోనే ఉన్నారు. వాడు తప్పు చెప్పితే తప్పు చేద్దాం, ఒప్పు చెప్తే ఒప్పు చేసేటువంటి పరిస్థితి మన స్నేహితులు ఎలాంటి వారు? వారి ఆలోచన ప్రకారం వెళ్తున్నటువంటి వారు. మన మిత్రులు ఎలాంటి వారు? వాడు చీకటి వాడైతే మనం కూడా అలాగ వాడు చెప్పిన ప్రకారం చీకటిలో నడుస్తాం. అధికారము కింద లోకాన్ని పాలిస్తున్నటువంటి పాలకులు చీకటి వారైతే పాలకుల అధికారము కింద ఉన్నటువంటి వారు. ఇలా చూడండి, 8 సంగతులు 4 సంగతులు చూసు. ఒకటి, మనము మొట్టమొదటిది చీకటి వారము అని చూసి. చీకటి వారం అంటే కదా, మీరు చీకటి అయి ఉంటుంది అన్నాడు. ఎఫెసీయుల గురించి రాయబడింది. ఎఫెసీయులతో మాట్లాడుతున్నటువంటి వారు పౌలు గారు. ఎఫెసీయులారా, మీరే చీకటిలో, మీరు చీకటి క్రియలు చేస్తూ ఉంటారు, మీరు చీకటి మనస్సు కలిగి ఉంటుంది. కొలస్సీయుల దగ్గరకు వస్తే అంటున్నాడు, మరి చీకటి అధికారం కింద ఉన్నవారు, అంధకార సంబంధమైన అధికారము కింద ఉన్నటువంటి వారు అని పిల్లలు అక్కడ మనం చూస్తున్నాం. మరి దాన్ని బాగా ఆ అధికారాన్ని, ఆ మనసుని, ఆ క్రియలే కూడా మనం చేసేవారు. వాటినే ఇష్టపడేటువంటి వారు, వాటినే ఇష్టపడేటువంటి వారు. అందుకే ఈ దినాన ఆ క్రియలు చేసేవారు వెలుగులో ఉన్నటువంటి మనల్ని ఏం చేస్తారు? ద్వేషిస్తున్నారు. నిజమే. క్రైస్తవ సమాజాన్ని ఎందుకు ద్వేషిస్తారంటే వీళ్ళు తప్పుడును ఎత్తి చూపిస్తారు. వీళ్ళు తప్పుడు పనులు చేయరు, చేసేవాళ్ళని ఎదిరించి మాట్లాడతారు, వాళ్ళని మారుస్తున్నారు అని ఈనాడు అనేకులు వెలుగులో నడుస్తున్నటువంటి మనం ఎదిరించేటువంటి వాడు రావు. కానీ ఒకప్పుడు దాన్ని మనం ప్రేమించేవారు మనం రాయబడి యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూడండి. ఒకప్పుడు చీకటిని మనము ప్రేమించేటువంటి వారు. చీకటి క్రియలే కాదు, చీకటి మనస్సే కాదు, చీకటి అధికారమే కాదు, చీకటిని
మనం కూడా ప్రేమించేవారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, తీద్దాం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వెలుగు లోకంలోనికి వచ్చెను కానీ తమ క్రియలు తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. నిజమా లేదు? ఒక దినాన మనం కూడా చీకటిని ప్రేమించేవారు. చీకటికి సంబంధించిన క్రియలు, చీకటి అని పాపమున గుర్తు, పాపము కోసం పరిగెత్తేటువంటి వారు, చీకటి సంబంధమైన అధికారం కింద ఉండి అలాగూ చీకటి సంబంధమైనటువంటి ఆ యొక్క మనస్సు కలిగి జీవిస్తూ ఉన్నటువంటి వారమై ఉంటిమి అన్న. ఇంకొక విచిత్రమైనటువంటి బాగా మనకు తెలిసినటువంటి సంగతి చూడండి పిల్లగా. ఇంకా ఎలాంటి వారు మనం రాయబడదో చూడండి. యోహాను మొదటి పత్రిక ప్రియ, యోహాను మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక ఒక్క మాట చూద్దాం. అక్కడ అద్భుతమైనటువంటి మాట అక్కడ మనం చూస్తాం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. పేతురు తర్వాత ఉంటుంది, 2వ పేతురు తర్వాత. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలగజేసను కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడు అతనికి తెలియదు. ఈ మాట చూడండి. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉన్నటువంటి వాడు. మనం కూడా ఏం చేస్తాం? ఒకప్పుడు ద్వేషిస్తూ ఉంటాం కదా, వాడట్లా, ఆమె అట్లా, వీడిట్లా, ఈమెట్లా అని. కారణం ఎందుకంటే ఆ దినాన మనము చీకటిలో ఉన్నటువంటి వారు, ఒక దినాన చీకటి క్రియలు చేస్తున్నవారు, చీకటి మనస్సు కలిగిన వారు, చీకటి అధికారం కింద ఉన్నవారు, చీకటిని ప్రేమిస్తూ ఉన్నటువంటి వారు, చీకటిని ఇష్టపడుతూ ఉన్నటువంటి వారు. రాయబడింది కదా, సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలోనే నడుస్తూ ఉన్నాడు. ఒక దినాన మనం కూడా చీకటిలో నడుస్తూ ఉంటేమంటే మామూలుగా పాదాలతో నడుస్తుంటామని కాదు ప్రియ. ఆ జీవితాన్ని జీవిస్తూ ఉంటే, ఆ చీకటి సంబంధమైనటువంటి అంటే ఆత్మీయ జీవితం లేకుండా జీవిస్తూ ఉన్నాం. ఇంకా అది ఏం కలగజేసిందంటే చీకటి గుడ్డితనమును కలగజేసి, గుడ్డితనం, ఆత్మీయ గుడ్డితనం మనకు తెలుసు. ఈ లోక సంబంధమైన దేవత ఏం చేసింది? వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను. మనోనేత్రములు మూసివేసింది ఈ లోక సంబంధమైన దేవత. భౌతిక నేత్రాలు కాదు, మనస్సుకుండే నేత్రాలు మూసివేసింది. ఏది సరైన మార్గం, ఏది మంచి పని, ఏది మంచి అధికారం అని ఆలోచించేటువంటి అంత టైం లేకుండా చేసింది ఈ లోక సంబంధమైన దేవత. కనుక మనోనేత్రములకు మానసిక మనసు యొక్క కండ్లకు గుడ్డితనము కలగజేసింది కనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. అందుకే కదా మనం మాట్లాడుతుంటాం, గురి లేని జీవితము గుడ్డి జీవితము అని. గురి లేదు, గురి లేకుండా జీవిస్తూ ఉంటాం ఒక దినాన్ని.
ఈ మాట కొద్దిగా ఆలోచిస్తాను. ఆత్మీయత లేదు, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను అని ఎప్పుడైనా ఆలోచించామా? దేవుడు నిలబెట్టుకుంటే ప్రియుల ఒకసారి చూడండి, ఆలోచన. నేను ఎట్లా వచ్చాను, ఎప్పుడు నేను ఇక్కడ పుట్టక మునుపు ఎక్కడ ఉన్నాను అని ఎప్పుడైనా ఆలోచించామా? ఈ భూమి విడిస్తే ఎక్కడికి వెళ్తాం అని ఎప్పుడైనా ఆలోచించామా? దేవుడు నిలబెట్టుకున్నాం. గురి లేకుండా గుడ్డిగా జీవిస్తూ ఉన్నటువంటి వారమై ఉంటుంది. చివరికి తాను ఎక్కడికి పోతున్నానో కూడా తెలియదు. ఎక్కడ పుడుతున్నాడో ఎక్కడ పోతున్నాడో తెలియకోకుండా జీవిస్తా ఉంటాం కదా. మన లోకం వెనకడు రాశాడు, పుట్టుట ఇట్టుట కొరకే అని రాశాడు. పుట్టింది ఎందుకయ్యా అంటే సత్యకట్ట. సత్యకి ఎందుకు పుట్టాలా అంటే వాడికి తెలియదు. ఒక దినాన మనకు కూడా తెలియదు. మనం పుట్టింది దేవుని రాజ్యమున వాసులు అవ్వడానికి, మనం దేవుడి రాజ్యానికి వెళ్ళడానికి ఆయన ఏర్పరచుకున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాల కోసం మనం ఏర్పరచుకున్నాడని మనకు ఆ దినాల్లో తెలియని స్థితికి పోయినా. అందుకోసమే మరి ఆ చీకటి స్థితిలో ఉంటే మనం రాస్తున్నాం. పూర్వము చీకటి అయి ఉంటాం, పూర్వము చీకటి క్రియలు చేస్తూ ఉంటాం, పూర్వము ఆ చీకటి అధికారము కింద ఉంటాం, పూర్వము చీకటిని ప్రేమిస్తూ ఉంటాం. పిల్లరా, పూర్వము గురి లేకుండా జీవిస్తూ ఉంటుంది. ఇప్పుడైతే మనకు గురి ఉంది. ఇదిగో ఈ భూమి వదిలితే నేను దేవుని రాజ్యంలో ఉంటానటువంటి ఒక లక్ష్యంతో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ ఒకప్పుడు ఇది లేదు కదా. తక్కిడో బిక్కుడో బతుకుతున్నాము, పోతాము. అనేకులు ఈ స్థితిలో ఉంటున్నారు బయట వారు. ఒకప్పుడు నీవు కూడా అలాంటి స్థితి, ఒకప్పుడు నాది కూడా అలాంటి స్థితి. గురి గమ్యం లేని గుడ్డెత్తు వలె తిరుగుతా ఉంటుంది. గురి లేకుండా జీవిస్తున్నటువంటి ఆ సమయం పైన ఆ చీకటిని బట్టి, ఆ చీకటి క్రియలను బట్టి ఏమొచ్చింది? మత్తయి సువార్త. ఆ చీకటి వారి యొక్క ప్రతిఫలం ఏమే వారికి? మత్తయి సువార్త 8వ అధ్యాయం. ఆ చీకటికి సంబంధించినటువంటి వారు ఫైనల్గా వారి యొక్క లక్ష్యం ఎక్కడ? 8వ అధ్యాయం 12వ వచనం. రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నాను. చాలు. రాజ్య సంబంధులు అనగా ఎవరు పిల్లలు? మరి వెలుపటి చీకటికి త్రోయబడేటువంటి ఆ స్థితిలో చీకటి వారు ఎక్కడ త్రోయబడతారని రాయబడింది ఇక్కడ? వెలుపట చీకటికి త్రోయబడుతురు. అక్కడ ఏముంటాయంటే ఏడుపును పండ్లు కొరుకుటయు. ఏడుపు పండ్లు కొరుకు నిత్యము అదే నరకపు వేదన స్థలం. ఒక దినాన చీకటి వారం, చీకటి అయి ఉన్నటువంటి వారం, చీకటి క్రియల్లో జీవిస్తున్న వారు, చీకటి అధికారం కింద ఉన్నవారు, ఇదిగో ఏడుపును పండ్లు కొరికేటువంటి ఆ స్థలానికి వెళుతున్నటువంటి వారు, గురి లేకుండా జీవిస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో ప్రియ, ఇదిగో నీ పైన నా పైన పేతురు పత్రికలో రాసినట్టుగా
మనం మొట్టమొదటి చదువుకున్నాం కదా మాట అది. మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఇప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనం వచ్చాం. ఎలాంటి వెలుగు అది? ఆశ్చర్యకరమైన వెలుగు. భూ సంబంధమైన వెలుగు కాదు, సూర్యుడిచ్చే వెలుగు కాదు, కరెంటుతో నడిచే వెలుగు కాదు పిల్ల. ఇది ఆశ్చర్యకరమైన వెలుగు అన్న. ఏమి ఆశ్చర్యకరమైన వెలుగు అంటే పిల్ల? ఎక్కడుంది ఆ వెలుగు? చూడండి, ఇదే యోహాను సువార్తలో ఆశ్చర్యకరమైన వెలుగు ఇచ్చిన నిర్వచనం 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనం, 45, 46. నన్ను చూచువాడు నన్ను పంపిన వారినే చూచుచున్నాడు. విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఆశ్చర్యకరమైన వెలుగు ఇది ప్రియ. ఆశ్చర్యకరమైన వెలుగు అనగా యేసు ప్రభుల వారే ఆశ్చర్యకరమైన వెలుగు. యెషయా గ్రంథంలో రాయబడింది, ఇదిగో ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఆశ్చర్యకరుడు, ఆలోచన. ఈ వెలుగు కోసమే, ఈ వెలుగులోనికి మనము ఇప్పుడు రాబడ్డం. ఒకప్పుడు ఆ చీకటిలో నుంచి ఈ వెలుగు అయినటువంటి యేసు ప్రభుల వారిలోకి వచ్చాం. అందుకోసం అక్కడ అంటాడు కదా, ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. నేను వెలుగు ఇవ్వడానికే వచ్చాను ఈ లోకానికి. లోకానికంటే భూమి కాదు కదా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. మనుషులకు వెలుగు ఇవ్వడానికి ఆయన వచ్చాడు కదా. యోహాను పత్రికలో చూసినప్పుడు, పేతురు తర్వాత యోహాను పత్రికలో నేనే వెలుగును అని కూడా మనం అక్కడ చూడవచ్చు. ఆ వెలుగు చూడండి, యోహాను రాసిన మొదటి పత్రికలో మొదటి అధ్యాయం 5వ వచనం, మేము ఆయన వలన విని నీకు ప్రకటించు వర్తమానం ఏమంటే దేవుడే వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం కూడా లేదు. ఇది దేవుడే వెలుగు, దేవుడే వెలుగు. ఆ వెలుగును లోనికి నీకు నాకు ప్రవేశం ఇవ్వడానికై దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభుల వారిని పంపించాడు. కొలస్సీ పత్రికలో రాయబడింది, తన కుమారుణ్ణి పంపించెను అని రాయబడింది. తన కుమారుణ్ణి వెలుగు చూపించడానికి పంపించాడు. ఆ ఒక్క మాట చివరిలో చూసుకొని మనం ముగించుకున్నాం. కొలస్సీలకు పత్రికలో మనం అక్కడ చదువుకున్నటువంటి మాటలో అక్కడ చూడండి. కొలస్సీలకు ఫిలిప్పీ తర్వాత కొలస్సీలకు మొదటి అధ్యాయంలో చూద్దాం. చూడండి, 9 నుంచి 12 వచనాలు కలిసి ఉన్నాయి. 12వ వచనంలో చివరి భాగంలో ఇలాగుంది, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారముటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుణ్ణి బతిమాలుచున్నాను. తేజోవాసులైన పరిశుద్ధులు. తేజోవాసులు, తేజస్సు అనగా వెలుగు, వాసులు అనగా వెలుగులో నివసించేటువంటి వారు. ప్రియులారా, మనము వెలుగులో నివసించడానికి పిలువబడింది. ఒకప్పుడు చీకటి వారమే,
వెలుగులో నివసించడానికి దేవుడు పిలిచాడు నిన్ను నన్ను. వెలుగులో నివసించడానికి, పరిశుద్ధులుగా స్వాస్థ్యములో పాలువారవటకు మనము పాత్రులుగా చేశాడు తండ్రి అయిన దేవుడు. కనుక మనం చీకటిలో నుంచి ఈ ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొని వచ్చింది దేవుడే. అలా చేయుటకి ఏం చేశాడని రాయబడింది 17వ వచనంలో ఉంది కదా, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఇప్పుడు ఆ వెలుగుతో నింపబడినటువంటి ఆ రాజ్య నివాసులుగా మార్చాడు. ప్రియులారా, మనకి రాజ్యము అశాశ్వతం. ఈ భూమి అనేటువంటిదే మరి స్వల్పకాలము, అల్పకాలమైనటువంటిది. ప్రియులారా, చాలా మంది ఇక్కడే భూమి శాశ్వతం అనుకునేటువంటి వారు అనేక. అయితే నీవు నేను ఒక దినాన అట్టి వారమై ఉంటిమి, గురి లేకుండా ఉంటిమి, చీకటి క్రియల్లో ఉంటిమి. కానీ నిజమైన వెలుగు దేవుడని యేసు ప్రభుల వారు ఆ వెలుగులోకి, ఆయన రాజ్యములోకి రావాలని దేవుడు సంకల్పించి ఇదిగో తన కుమారుడైన యేసు ప్రభుల వారిని ఆయన రాజ్యంలో నివసింప చేయడానికి ఆ కుమారుని యందు మనకు విమోచన. ఆ కుమారుడు, ఆ రక్షకుడు, ఆ వెలుగై ఉన్నటువంటి యేసు ప్రభుల వారు ఎందే మనకు విడుదల కలిగింది, మనకు పాప క్షమాపణ కలిగింది. ఒక దినాన పాపముల చేత, అపరాధముల చేత మన ఆత్మీయ స్థితి ఎలాంటిది? చచ్చిన స్థితి కదా. బయట అనేకులు లాంటి భక్తి కాదు మనకి. వారు యా దినంలో ఆ భక్తి చేస్తారు, నిజమా లేదు? ఈరోజు ఒక భక్తి చేస్తారు, పోయిన వారంలో ఆదివారం ఒక భక్తి, సోమవారం ఒక భక్తి చేశారు, నిజమా? పోయిన ఆదివారం ఉగాది పండుగ, ఆ రోజు ఒక భక్తి, సోమవారం రంజాన్ పండుగ, ఆ రోజు ఒక భక్తి, ఈ దినాన ఒక పండుగ, ఈరోజు ఒక భక్తి. అంటే ఆ భక్తికి గురి లేదు, ఆ భక్తికి గమ్యం లేదు, ఆ భక్తిలో నిజమైన వెలుగు లేదు. ప్రియ, ఒక దినాన్ని మనం కూడా అట్టివారమే. ఏ పాటకు ఆ తాళం వేస్తూ ఉంటాం, ఏ వాడికి ఆ గొడుగు పడుతూ ఉంటాం, ఏ బంధువులతో ఆ ఆట ఆడుతూ ఉంటాం, ఆ స్నేహితులతో ఆ మాట కలుపుతూ ఉంటాం ఒకప్పుడు. అయితే అది చీకటి సంబంధమైనటువంటిది. ఎదిగినటువంటి వారు ఇదిగో నిజమైన వెలుగు ఉండెను, అనేకులను వెలిగిస్తూ ఉండెను, దేవుడే వెలుగై ఉండెను. ఆ వెలుగు రాజ్య నివాసులుగా నిన్ను నన్ను చేయడానికి తన కుమారుని ద్వారా విమోచన దయచేసి, అందుకోసం అక్కడ రాయబడింది, ఇదిగో తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని బ్రతిమాలుతున్నాను అని పౌలుగా రాస్తున్నాడు కొలస్సీయులతో. ఓ కొలస్సీ సంఘస్థులారా, మీరు తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మన చీకటి అధికారంలో నుంచి విడిపించాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. అంధకార క్రియల నుంచి విడిపించాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. తన ఏకైక కుమారుని శిలువలో మరణించి అప్పగించాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి తండ్రి. ఇదిగో ఆ కుమారుడి ద్వారా మనకు రాజ్య నివాసులుగా చేశాడు. ఫిలిప్పీ పత్రికలో రాయబడింది ప్రియులారా, ఇదిగో మన పౌరత్వము పరలోకమందున్నది. ఒక్క మాట చూసి ముగించుకుందాం. అక్కడ కొద్దిగా రండి ప్రియులారా, ఫిలిప్పీ పత్రికలో చూడండి, ఆ వాటిని చూడండి. మన పౌరత్వము పరలోకమందున్నది. తీసిన వారు రెఫరెన్స్తో పాటు చెప్పి చదవమని మనం చేస్తాం. రైట్, 3వ అధ్యాయం 19వ వచనం 18 నుంచి చదువు. అనేకులు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. చదవండి. అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచున్నాను అని రాస్తున్నాడు. అయ్యా
ఎంతో మంది క్రీస్తు శిలువకు శక్తులు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటున్నారు. అనేక సార్లు శత్రువులుగా నడుచుకుంటున్నారు. శిలువ చెప్తూ ఇదిగో ఇప్పుడు ఏడ్చుచు చెప్తూ ఉన్నాను వీరి గురించి అంటున్నారు. ఇంకా వారి స్థితి ఎలాగుందంటే నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. వారి కడుపు నిండితే చాలు, ఇంకా దేవుడితో పని ఏం లేదనుకుంటారు. దేవుడి సమయాన్ని, దేవుడి సహవాసాన్ని, దేవుడి సన్నిధిని వారి కడుపు కోసమే వదులుకుంటారు. అదిగో అట్టి వారిని గురించి ఆయన ఏడుస్తూ ఉన్నాడు పౌలు. వారి కడుపే వారికి దేవుడు, నాశనమే వారి అంతము, వారు సిగ్గుపడాల్సిన సంగతి లేదు గర్విస్తూ భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంచుతున్నారు. ఇవే శాశ్వతం అనుకుంటున్నారు, భూ సంబంధమైనవి శాశ్వతం అనుకుంటున్నారు. ఇలా చూస్తూ ఉన్నాం ప్రపంచంలో జరుగుతున్న విపత్తులు. గత మాసంలో చూశాము భూకంపాలు, వేల మంది క్షణాల్లో కాల్లో కలిసిపోతున్నారు కదా. ఆయా దేశాల్లో గొప్ప విపత్తులు సంభవిస్తున్నాయి. భూ సంబంధమైనవి అవి శాశ్వతమైనవి అనుకుంటూ ఉన్నాయి. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో వాటి అందే వీరు మనసంతా వాటి అందే, వీరి ఆలోచన అంతా భూ సంబంధమైన వాటి అందే. ఏమి ధరించుకుందాం, ఏమి తిందాం, ఏమి తాగుదాం, ఏ వినోదం, ఏ విడ్డూరం, ఏ వింతలో చూద్దాం అని భూ సంబంధమైన వాటి అందు మనసు ఉంచినటువంటి వారై ఉంటున్నారు. అయితే మన పౌర స్థితి పరలోకమందు ఉన్నది. ఇది నీ సిటిజన్షిప్ ఇక్కడ కాదు. మీకు ఆధార్ ఉండొచ్చు, ఎన్ని కార్లైనా ఉండొచ్చు. ఒక దినాన ఆ కార్లు, ఈ కార్లు, ఏ కార్లు కూడా పనికిరాదు. నీ పౌరత్వము పరలోకమందున్నది. నీ సిటిజన్షిప్ పరలోకమందు. ఇందుకోసమే ఆయన నీకు అక్కడ పౌరత్వం ఇవ్వడానికి, నీకు అక్కడ సిటిజన్షిప్ ఇవ్వడానికి తండ్రి అయిన దేవుడు, రక్షకుడైనటువంటి తన కుమారుని పంపించాడు. మనం చూస్తున్నాం ఈ దేశంలో అనేకులు వారి ఇతర దేశస్తులు ఉంటే వారిని పంపించేస్తున్నారు. ఈ దేశంలో నీ పౌరత్వం లేదు, వెళ్ళిపోవడం కదా. అమెరికా వాళ్ళు చేస్తున్న పని బలవంతంగా పంపించారు. తెలిసిన గత దినాల్లో సైనిక విమానాలు ఎక్కి ఆ ప్రభుత్వాలు ఏం చేసినాయి, బలవంతంగా కూర్చునే కూడా వీల్లేదు, వాళ్ళు విమానాల్లో కుక్కి పంపించేస్తున్నారు. వెళ్ళిపోవడం మీ దేశాన్ని. అంటే భూమి మీద ఒక 5 ఏళ్ళు ఉండే పరిపాలకులే వారి దేశమును గురించి అంత పట్టింపు కలిగి ఇతర దేశస్తులకు పౌరసత్వం లేకుండా చేస్తారు. అసలు భూమి మీద జీవితమే అశాశ్వతం. ప్రేమైన దైవజనం, ఇది గుర్తుకు పెట్టుకో. నీ పౌరత్వం పరలోకమందు. నీకు ఇక్కడ ఏమున్నా ఏమి లేకపోయినా, ఆస్తిపాస్తులున్నా, అవమానాలు మిగిలినా, నీకు గౌరవం ఇవ్వకపోయినా ఎవరు కూడా, అయితే ఫైనల్గా మన పౌర స్థితి అక్కడ మనకు అంటున్నాడు కదా. మరి అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము కనుక ప్రియం దైవజనం, అక్కడ మన నిత్య వెలుగు, మన రక్షణ, మన రాజ్యము. అది మన రాజ్యము భూ సంబంధమైనటువంటి కాదు. ఈ భూ సంబంధమైన వాటి కోసం మనం ప్రయాసపడలేదు. ఒక దినాన దేవుడు తెలిసి తెలియని దినాల్లోనే నీకు భూ సంబంధమైన వనరులన్నీ ఇచ్చాడు. అయితే మరి అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఇంతవరకు ఓర్పు కలిగి సహిస్తూ వచ్చాడు. కారణమేమనగా నీకు ఆ రాజ్యం ఇవ్వడానికి, ఈ చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగు రాజ్యంలో నడిపించడానికి ఆయన శిలువలో మరణించాడు. ఆయన తన కుమారుడు ద్వారా నీకు నాకు విమోచన ఇచ్చి నిన్ను నన్ను పరలోకపు పౌరత్వము దయచేసినట్టు ఆ దేవదేవుడు స్తుతించి
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అది పౌలు కోరుకుంటున్నాడు. అలా మనం కూడా తండ్రిని స్తుతించి అలా కనపరిచి ఆరాధిస్తాం. దేవుడు అట్టి కృపను మనకు దయచేయగలడు.